తీయకుండా మొదటి మాంసం మొదలు మాంసం సరేనా ఈ పత్రిక నాది ఒక చిన్న గిఫ్ట్ ఎప్పటి నుంచో అడుగుతున్నా కదా ఇంకొకటి ఇవ్వాలి. ఏం కావాల్సిందినా ఏం మేమంటావు చెప్పు. ఇంకెప్పుడు తాగనని మాట ఇవ్వాలి. ఓకే ఇంకా ఎప్పుడు తాగను. మా మంచి మావయ్య. సంజన నీకోసం తాగుడే కాదు నా ప్రాణం ఏమన్నా ఇచ్చేస్తాను. నువ్విచ్చిన ఈ ముద్దుతో నా మందు మొత్తం దిగిపోయింది. ఒక్కసారి రాయే. పోవడానికే మేర దిల్లి ఉన్నది నీకు ఇవ్వడానికే అది పడి పడి దొరలేను చూడి పిల్లడే పెట్టి చూడకే ఏం జరగని బరి లేదులే. నిన్న దాకా వల్లి పెట్టి ఇప్పుడంటే చుప్పనాది ఆడపిల్ల వెంట పెడితే అల్లరల్లరవ్వదండి. పోవడానికి
ఇంత పరువం నీకే ఈడు ఎందుకున్నది పోవడానికే దూకడానికే ఎందుకున్నది ఇవ్వడానికే ఏ బిల్లు లాంటి ఒళ్ళు నాది బళ్ళు మంట ఉంచుకో సొంపులోన ఉంది పాలదార పంచదార తలే సైదు ఇటురాయే నీ మీదే మనసాయే ఇటురాయే గొడవ గొడవాయే తడక్ తడక్ తడి 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 తడక్ తడక్ తిని పచ్చడి పచ్చడి చేస్తా నడుము తడి మేసా నమస్తే డీసీపీ. నేనెప్పుడు ఎవరికి నమస్కారం పెట్టలే, కానీ మొట్టమొదటిసారి నీకే పెడుతున్నాను. ఎవరు? సింగ్, రంజిత్ సింగ్. ఎందుకు వచ్చావో చెప్పు. ఈ ఏరియాకి ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా ముందుగా మమ్మల్ని కలవాలి. అలాంటిది నేను కబురు పెట్టినా నువ్వు రాలేదంటే ఎంత పొగరు! ఏయ్! నువ్వు కబురు పెట్టగానే నా డ్యూటీ మాని నీ దగ్గర రావడానికి నువ్వేమైనా నా పై ఆఫీసర్వా, కమిషనర్వా, హోమ్ మినిస్టర్వా? కన్నా పవర్ ఉన్నవాండి. హోమ్ మినిస్టర్ ఏంటి? నీ ఓల్డ్ డిపార్ట్మెంట్ మొత్తం నేను కబురు పెడితే నా ఇంటి గుమ్మం నుంచుంటుంది. చూడేసేపి రౌడీజం లేకుండా రాజకీయం నడపలేం, పోలీస్ పవర్ లేకుండా రౌడీజం చేయలేం. నువ్వు మాట్లాడేదేమిటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదేమిటో సూటిగా చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇంతకు ముందున్న డీసీపీ మేము ఏ పని చేసినా 20% కమిషన్ ఇచ్చేవాళ్ళం. అలాగే నీకు ఇస్తాం. తీసుకో. అలా చెప్పు, 30% ఇస్తాం. అలా తీసుకోవటాన్ని ఏమంటారు? నాలాంటి రౌడీలు తీసుకుంటే రౌడీ మామలు అంటారు. నీలాంటి ఆఫీసర్లు తీసుకుంటే లంచం అంటారు. టోటల్ గా చెప్పాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవటం అంటారు. ఏయ్! నీవిచ్చే లంచాన్ని తీసుకొని నీకు నేనేం చేయాలి? అలా అడిగావు, బాగుంది. ఈ సిటీలో మా మనసులు ఏం చేసినా పట్టించుకోకూడదు. ఏమి చేసినా అంటున్నావు? ఏం చేస్తానంటే మోసాలు చేస్తాం, మానభంగాలు చేస్తాం, హోమం సృష్టిస్తాం. మేమేం చేసినా తెచ్చున్నట్టు వదిలేయాలి. ఏమంటానా? ఇంటిలో చెల్లవేసి తిప్పకోడి తినిపిస్తాను. తులసిరామ్, రామ్, తులసిరామ్, డీసీపీ తులసిరామ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. రేయ్! పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా? ఇష్టం వచ్చిన రౌడీ చేయడానికి ఇచ్చిన లైసెన్స్ బిల్ అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చిన రౌడీ చేయడానికి. నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీలాంటి రౌడీల బాడీలను బంతిలో ఆటాడుకొచ్చిన తమ్మున్న డీసీపీ రా. రెడ్ డీసీపీ,
రే డీసీపీ, ఇక రంజిత్ సింగ్ చెప్పింది చట్టం చేసేది న్యాయం, హత్యలు చేయటం నా వృత్తి. అది కాదని నా దారికి ఎవడైనా అడ్డు వస్తే వాడిని నడి రోడ్డు మీద తేరడం నా హాబీ. ఇప్పటికైనా మాతో రాజీకొచ్చి మాతో చేయి కలుపు, ఎలిమి చేస్తా. కాదని తల ఎగరేస్తే తీస్తా. ప్రిన్సిపల్, లెక్చరర్, డాక్టర్, ఇంజనీర్ ఇలాంటి ఉద్యోగాలు ఎన్నో ఉన్నా కూడా అవేమీ కాదన్నాను. ఈ డీసీబీ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? ఇలాంటి గుండెల్లో తెచ్చడానికే. ఈ ఏరియాకి కొత్త కదా, మా గురించి తెలియకలా మాట్లాడుతున్నావు. ఈ ఏరియాకి కొత్త అయినా ఇలాంటి విధవలు వేరుపడటానికి పాతవాణ్ణే. చచ్చిపోతున్నావు, చచ్చిపోతావు. రెచ్చగొట్టింది నువ్వు, బ్రతికి పొమ్మంటున్నాను. మరొక్కసారి చెబుతున్నాను, ఈ కస్టడీలో ఉన్న మా మనసును వదిలిపెట్టు, లేదా రేపు ఈ సిటీ తెల్లవారేది కోడి కూతతో కాదురా, నీ చావు కేకతో. ఆ చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే నీ చావు చూసి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం భయభ్రాంతులు చెందుతుంది. నీ చావు చూశాక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే ఆలోచన ఎవరికి రాకూడదు. ఒకవేళ వచ్చినా మరాఠీ వాళ్ళకి ఎదురు తిరగకూడదు. ఒకవేళ తిరిగితే నీకు పట్టిన గతి వాళ్ళకి పడుతుందని తెలియాలి. పుట్టింది విశాఖపట్నం, పెరిగింది మచిలీపట్నం, ఉంటుంది హైదరాబాద్ బేగంపేట్ 6వ లైన్, డోర్ 13వ రోడ్, డోర్ నెంబర్ 29. దొరదారిని వచ్చినా సరే, దుడ్డిదారిని వచ్చినా సరే, ఒక్కడే వచ్చినా సరే, 100 మందితో వచ్చినా సరే, పడిసెలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎనీ టైం రావచ్చు. వచ్చే నా తల్లో ఒక్క వెంట్రు మీకు చాలు. నీ దాదాగిరికి మెచ్చి నా ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ సిటీ నుంచి దూరంగా పారిపోతాను. పీక లేకపోతే నువ్వు కొంచెం ఒప్పుకొని నా కంటికి కనిపించిన దూరంలో పారిపో. నీ తల్లో వెంట్రుకు కాదమ్మా, నీ తలెక్కిస్తా. అలా తీయలేని రోజు రంజిత్ సింగ్ నువ్వు చెప్పిన షరతులు ఒప్పుకొని ఈ సిటీకి దూరంగా వెళ్ళిపోతాడు. ఈ రంజిత్ సింగ్ కత్తి పట్టి పిడికిడి బిగిస్తే ఇంతటి కొమ్ములు తిరిగిన మనగాడైనా కాటికి పోవలసిందే. లాఠీ నుంచి AK-47 దాకా పట్టుకున్న దమ్మున్న పోలీస్ హ్యాండ్రా ఇది. పిడికిలి బిగించి ఒక్కటిచ్చానంటే ఎముకలు పిండి పిండి అయిపోతాయి. Get out! ఇక నిన్న భగవంతుడే కాపాడాలి. వస్తా. ఓరా నీ చేతనైంది చేసుకోపో.